జై కాంగ్రెస్. ఈరోజు ఆదివారం రోజు మా క్రిస్టియానిటీ అక్క చెల్లెళ్ళు అన్నలు తమ్ముళ్ళు ఈరోజు పవిత్రంగా మన చర్చిలో వచ్చి ప్రేయర్ చేసుకుంటారు. వాళ్ళకు ఈరోజు వాళ్ళ నుండి ఈ దేశంలో బహుజనులకు ఒక చదువు వచ్చిందంటే ఆ రోజు క్రిస్టియానిటీ వాళ్ళు మిషనరీలు పెట్టడం వల్ల బడుగు బలహీన వర్గాలు అందులో చదువుకొని చాలామంది ఉద్యోగాలు చేశారు. మన దేశంలో భారతదేశంలో ఎన్నో మతాలు ఉన్నాయి. అన్ని మతాల వారు కూడా ఒక అన్నదమ్ముల వల్ల మెలిసి ఉన్న దేశమే మన భారతదేశం. ఈరోజు మనమందరం కూడా ఒకసారి ఆలోచించాలి. ఒక మతానికో ఒక కులానికో అంకితం కాకుండా ఏ మతం పైన విమర్శ లేకుండా లౌకికవాదంతో బతుకున్న దేశం మన భారతదేశం. ఈరోజు భారతదేశం ఎలక్షన్స్ అవుతున్నాయి. ఈరోజు బీజేపీ ప్రభుత్వం అనేది ఒక కుల వివక్షతని మరియు మతం పైన ముస్లింల పైన క్రిస్టియన్ల పైన కొన్ని రాష్ట్రాలలో దారుణమైన పరిస్థితి ఏర్పడ్డది. ఉదాహరణకు పోయిన సంవత్సరము మణిపూర్లో ఎంత ఘోరంగా ఇచ్చేసింది అనేది కూడా ప్రజలు ఒకసారి ఆలోచించాలి. ఎందుకంటే ఈ భూమి మీద పుట్టిన వాళ్ళందరం కూడా మనుషులమే. మనని ఎవరిని ఏం కోస్తే ఏమొస్తుంది? అందరికీ రక్తం ఎర్రగానే ఉంటుంది కదా. కొందరికి నల్లగా, కొందరికి తెల్లగా, కొందరికి పచ్చగా ఏమన్నా ఉందా? ఏం లేదు కదా. మనమంతా మనుషులమే కదా. మను అనే వ్యక్తి ఏర్పాటు చేసిన కుల వివక్షతని ఈరోజు మళ్ళీ బీజేపీ ప్రభుత్వానికి ఓటేస్తే రాజ్యాంగాన్ని అలా మారిస్తే మన పరిస్థితులు మళ్ళా దుర్లభమైన పరిస్థితులు ఏర్పడతాయి కనుక దానికి ప్రత్యామ్నాయంగా ఈరోజు బీజేపీ పార్టీని ఓడగొట్టాలంటే కాంగ్రెస్ పార్టీ ప్రత్యామ్నాయంగా ఉంది కనుక ఇంకో విషయాన్ని కూడా మీరు బాగా ఆలోచన చేయండి ప్రజలారా. ఇక్కడ మన జిల్లాల నుంచి రేవంత్ రెడ్డి అన్న ముఖ్యమంత్రి అయ్యిండు. మనకు దేశం వచ్చినప్పుడు దేశానికి స్వాతంత్రం వచ్చినప్పుడు మొట్టమొదట బుర్ర కృష్ణారావు అయ్యిండు, ఈ షాద్నగర్ ఆయన. తర్వాత ఇప్పుడు మన రేవంత్ రెడ్డి అన్న ఉమ్మడి జిల్లాల కల్వకుర్తి నియోజకవర్గం యొక్క వ్యక్తి మన రాష్ట్రానికి ముఖ్యమంత్రి కావడము మన జిల్లాకు చాలా గర్వకారణం. ఆయన మన రాష్ట్రంలో మన ముఖ్యమంత్రి ఉన్న జిల్లాల 2 పార్లమెంటు స్థానాలు ఉన్నాయి. మయనార్ పార్లమెంటు స్థానం ఒకటి, నాగర్ కర్నూలు పార్లమెంటు స్థానము. రెండింటిని మనం గెలిపించుకోవాలి. ఎందుకంటే ఈ రోజుగానే మనకు ఇక్కడ పార్లమెంటు స్థానాల్లో వేరే పార్టీ గెలిస్తే మన జనానికి ఒక ఆత్మాభిమానం లేకపోవడము, అరే ఆ వ్యవస్థల వాళ్ళకు రాష్ట్రాన్ని బాగుపరచుకోవాలా, రాష్ట్రంలో వాళ్ళ జిల్లాని బాగుపరచుకోవాలనే ఆలోచన లేదనే వాయిస్ బయటికి వెళ్తుంది కనుక మీరందరూ దయచేసి ప్రతి ఒక్కరు ఇక్కడ మహబూబ్నగర్ జిల్లాలో